భూదాన్ భూముల సంరక్షణకు, భూముల పరిరక్షణకు సర్వోదయ మండల్ కృషి చేస్తుందని ఆంధ్రప్రదేశ్ సర్వోదయ మండల్ చైర్మన్ ఎన్ రాంబాబు నాయుడు తెలిపారు. దావా గార్డెన్స్ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ సర్వే నెంబర్ 132లోనే 50.56 ఎకరాల భూదాన్ యజ్ఞ బోర్డుకు చెందిన భూమిని అన్యక్రాంతం కాకుండా సంరక్షించాలని కోరారు. స్వతంత్ర ఫలాలను సామాన్య ప్రజలందరికీ అందించాలనే లక్ష్యంతో దేశంలో ఆర్థిక అసమానతలను రూపుమాపడంలో భాగంగా భూమి లేని నిరుపేదలకు భూమిని, నివాసాలు లేని నిర్వాసితులకు నివాస ఆవాసాలను అందించాలన్న మహాసంకల్పంతో ఆచార్య వినోబా భావే భూదాన్ ఉద్యమాన్ని ప్రారంభించి దేశమంతా విస్తరింపచేశారన్నారు. సేకరించిన భూములను అప్పటి భారత ప్రభుత్వం రాజ్యపత్రం ద్వారా సంరక్షించాలని రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించిందని గుర్తు చేశారు. దాతల దాతృత్వంతో ఆచార్య వినోబా భావే కృషితో సేకరించబడిన భూములను సంరక్షించుకునేందుకు కేంద్ర స్థాయిలో అఖిల భారత సర్వోదయ మండల్, రాష్ట్ర స్థాయిలో ఆంధ్రప్రదేశ్ సర్వోదయ బోర్డు మండల్ అని పని చేస్తున్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వంచే ఏర్పాటు చేయబడిన భూదాన్ యజ్ఞ బోర్డు ఏర్పాటు చేయబడి ఉంటే దానితో లేని పక్షంలో రాష్ట్ర రెవెన్యూ 2 అధికారిక విభాగంలోనే అనుసంధానమై సర్వోదయ మండల్ పనిచేస్తుందని వివరించారు. దీనికి వ్యతిరేకంగా తెలంగాణ సర్వోదయ మండలి కాకుండా అప్పుడు ఉమ్మడి రాష్ట్రం ఉన్న తెలంగాణ సర్వోదయ మండలి కానీ, ఆంధ్ర సర్వోదయ మండలి కానీ దీనికి పోటీ సిద్ధాంతం ఏంటంటే పేదవాడికి ఇది అనకాపల్లి సపరేట్ అవ్వకముందు సార్, అనకాపల్లి సపరేట్ అయిన తర్వాత దీనికి మేము స్టాటిస్టిక్స్ తీసుకున్నాం. ముందు సార్ అది మా దృష్టిలో వచ్చింది. సపోరం మండలం మీరు చెప్పిన దాంట్లో దగ్గర 1000 సర్వోదయ మండలి అంటే అఖిల భారత సర్వోదయ మండలి ఏ రాష్ట్రంలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ గురించి మనం మాట్లాడుతున్నాం కనుక ఆంధ్రప్రదేశ్ సర్వోదయ మండలి ప్రమేయం లేకుండా ఈవెన్ ప్రభుత్వం కూడా ఆ భూముల్ని వితరణ చేయడానికి ఎటువంటి అధికారం లేదు. అదే భూదాన్ గ్రామదాన్ చట్టం. అలాగా నెహ్రూ గారు, గాంధీ గారు సలహాలతోటి వినోబా భావే గారు రూపొందించిన చట్టం అది. ఆ చట్టాన్ని అతిక్రమించకుండానే ప్రభుత్వం కానీ మేము కానీ ఏమైనా చేయాలి. సో ప్రభుత్వం అతిక్రమించడానికి వీలు లేదు, మేము కూడా అతిక్రమించడానికి వీలు లేదు. సో ఆ చట్ట ప్రకారంగా ఎక్కడ అన్యాక్రాంతం అయిపోయినా కూడా న్యాయ పోరాటం ద్వారా, చట్ట పోరాటం ద్వారా, అలాగే మాకుండే హక్కుల ద్వారా, అధికారాల ద్వారా వాటిని తిరిగి రప్పించడం, సామాన్య ప్రజలకు పంచడమే మా ముందున్న ప్రధాన లక్ష్యం. దాన్ని ఖచ్చితంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ సర్వోదయ మండలి టేకప్ చేస్తుందండి. దాన్ని రానున్న రోజుల్లో వాళ్ళందరికీ నోటీసులు సర్వ్ చేయడం, న్యాయపరంగా వాళ్ళని కోర్టులకి పిలవడం, కోర్టు ద్వారా దాన్ని వెనక్కి తీసుకోవడం, ప్రజలకు అందించడం జరుగుతుందండి. నెక్స్ట్ రీబర్త్ అయింది అనుకోవాలి. గత ఆగస్టు 9వ తారీఖున హైదరాబాద్లో, విజయవాడలో నేషనల్ స్టేట్ కమిటీ మెంబర్స్ అందరూ కూడా సమక్షంలో ప్రమాణ స్వీకారం చేసాం. ఆ రోజు ఏదైతే మేము ప్రమాణం చేసుకున్నామో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా కంటిన్యూస్గా రాష్ట్ర వ్యాప్తంగా భూదాన్ యజ్ఞ బోర్డు అండర్లో ఉన్న 2,80,000 ఎకరాలకు భూమి ఉమ్మడి రాష్ట్రంలో ఉంటే రాష్ట్రం విడిపోయేటప్పటికి 1,70,000 ఎకరాలు ఆంధ్ర రాష్ట్రానికి ఉన్నాయి. ఒరిజినల్గా వినోబావే గారు మన రాష్ట్రం, ఉమ్మడి రాష్ట్రం 2,80,000లో 30,000 ఎకరాలు మాత్రమే జెన్యున్గా డిస్ట్రిబ్యూషన్ అయ్యాయండి. మిగతా 1,00,000 ఎకరాల పైన అన్యాక్రాంతం అయింది. ఇప్పుడు ఉమ్మడి రాష్ట్రాలు కాకుండా విడిపోయింది కాబట్టి తెలంగాణలో తెలంగాణ చూసి మన రాష్ట్రంలో ఎక్కడైతే అన్యాక్రాంతంగా దోచుకోబడ్డాయో భూములు, భూదాన్ యజ్ఞ భూములు వాటన్నిటిని కూడా వెనక్కి తీసుకోవడానికి చట్టపరమైన చర్యలతో అధికారులతో సంప్రదించి, ప్రభుత్వంతో సంప్రదించి మా యొక్క బోర్డు ముందుకు వెళ్తుంది. దానికి మరి ముఖ్యంగా మీ యొక్క సహకారం, పత్రికా సహకారం లేదే ఈ రాష్ట్రంలో ఎటువంటి మార్పులు చేయలేం. ఎందుకంటే ఇట్ ఈస్ బిగ్గెస్ట్ వెపన్. మీరే ప్రజలకి, ప్రభుత్వాలకి సంధిగా ఉండే వ్యక్తులు కాబట్టి మీ దృష్టిలో కూడా చాలా విషయాలు ఉన్నాయి. నాకు తెలుసు అది మీ దృష్టిలో ఉన్నది కూడా సర్వోదయ మండలికి కనుక మీరు తెలియపరుస్తారు. పలానా చోట పలానా భూమి పలానా వాళ్ళ అన్యాక్రాంతంలో ఉందని తెలియపరిస్తే దాన్ని ఏ రకంగా చట్టపరంగా, ప్రభుత్వ పరంగా మనం తీసుకుని ఎవరికి అందాలి, నిరుపేదలకి. మరి ముఖ్యంగా వినోబావే గారు నిరుపేదల కోసం చేసిన ఈ యజ్ఞాన్ని మహాయజ్ఞంగా మేము భావిస్తూ దానికి కావలసిన అన్ని రకాల సదుపాయాలతో దాన్ని మళ్ళీ వెనక్కి తీసుకుని ప్రజలకు అందించే క్రమంలో మేము ఉంటున్నాం. మీ అందరి సహాయ సహకారాలు ఇందులో అర్థిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు అధ్యక్షుల వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. మీటింగ్ ఎక్కడ జరిగిందంటే సాతంబ్రై, శంషాబాద్ దగ్గర సాతంబ్రైలో జరిగింది.
అక్కడి నుంచి వినోబా గారు ఏం చేశారంటే పోచంపల్లి, భూదానం పోచంపల్లి, నల్గొండ జిల్లా భూదానం పోచంపల్లిలో రావడం జరిగింది. అక్కడ ఎస్సీ కుటుంబాలు 40 కుటుంబాలు ఉంటే వాళ్ళ దగ్గర పోయి వినోబా గారు మీటింగ్ పెట్టడం జరిగింది. ఎందుకు నీవు సస్తులు ఎందుకు, వాళ్ళకు సంతులు ఎందుకు అంటే భూస్వాములకు పేదవాళ్లకు పెద్ద పోరాటం. దానికి కమ్యూనిస్టులు వాళ్ళు వెంట ఉండి ప్రతి పేదవాడికి భూములు కావాలని వాళ్ళు సహకారం చేయడం జరిగింది. అయితే దానికి ప్రతిరోజు భూస్వాములు ఇక్కడ పేదవాళ్ళు రక్తపాతాలు జరుగుతుంటే వినోబా గారు ఏం చూపించారంటే, ఎందుకు మీరు రక్తపాతాలు చేస్తున్నారు దీని గురించి అంటే, అయ్యా మాకు భూములు లేవు అంటే, ఎంతమంది భూములు లేవంటే మా 40 కుటుంబాలు ఉన్నాయి, 40 కుటుంబాలకు భూములు లేవు చెప్పారు. అయితే ఆయన ఏం చేశారంటే, మీకు భూములు ఇస్తే సరిపోతుందంటే సరిపోతుంది చెప్పాను. అయితే నేను నెహ్రూ గారితో మాట్లాడి నేను మీకు అందరికీ భూములు ఇచ్చేటట్టు చూస్తానని